నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్మకంగా ఉన్నాం? దేవునికి నమ్మకంగా ఉన్నామా? కుటుంబానికి నమ్మకంగా ఉన్నామా? సంఘానికి నమ్మకంగా ఉన్నామా? సంఘ కాపరికి నమ్మకంగా ఉన్నామా? వినలేరా? ఆలోచన చేయాలి. రక్షించబడటం గొప్పది కాదు, ప్రభుని నమ్ముకోవటం గొప్పది కాదు, సంఘంలో బైబిల్ పెట్టుకొని వచ్చేది గొప్పతనం కాదు, కానీ దేవునికి నమ్మకంగా ఉండటము గొప్పతనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అటు ముందు కదా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఏమనాలా? ఎంతైనా నమ్మదగిన సోనన్నా. నా దాసుడైన యోబును చూసిదివా అని అన్నాడు. ఎవరి దగ్గర? నాతాన్ దగ్గరనా? ఎవరి దగ్గర అన్నది? సాతాను దగ్గర. నా దాసుడైన యోబును చూసిదివా. ఒక మేస్త్రి, బేల్దారి పనిచేసే మేస్త్రి ఒక యజమాని కింద పనిచేస్తున్నాడు. ఒక యజమాని కింద, ఒక ఓనర్ కింద పనిచేస్తున్నాడు. బేల్దారి పని అంటే తెలుసు కదా, కాపీ పెట్టి. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అన్నట్టుగా మీరు చూస్తున్నావు. కాపీ పెట్టే మనిషి ఏం చేసిండు? యజమాని దగ్గర పనిచేస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయనకి టైర్డ్ అయిపోయింది, మీరు చేయలేని పరిస్థితి వచ్చింది. యజమాని దగ్గర పోయ్యా, నేను పని మానుకుంటాను, నేను నీకు చేయలేని పని, నా ఒళ్ళు ఇంకంత నాకు సపోర్ట్ చేయనట్టుంది, కాబట్టి నేను మానుకుంటాను అని అన్నప్పుడు ఆ యజమాని అన్నట, చివరిగా నాకు బంగ్లా ఒకటి కట్టించి, నాకు మంచి అందమైన బంగ్లా ఒకటి కట్టించేసి దాని తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడంట. ఈ మేస్త్రికి ఏమొచ్చేసింది? మనసులో పాపం వచ్చింది. సరే, రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇన్నాళ్ళు నా పనులు కష్టపడినావు, రెస్ట్ తీసుకో, ఇదిగో ఇన్ని లక్షలు పెట్టుకో నీ చేతికో, ఇన్ని రోజులు కష్టపడినందుకు, ఇదిగో ఇన్ని లక్షలు నువ్వు ఖర్చుకు వాడుకో, రెస్ట్ కూర్చొని తిను అని చెప్తాను అనుకుంటే మళ్ళీ పని పెట్టింది మనిషి అని చెప్పి ఆ తలకాయ ఎదుటికి నోరు తెచ్చి మాట్లాడలేక ఏం చేసిందట? సరైన తలకాయ విప్పి, పిల్లారా మరి ఇంటిని ఒప్పుకున్నాడంట. ఆ ఇంటికి ఏమేమి వస్తువులు కావాలనో, ఎంత డబ్బు కావాలనో అవి మొత్తం తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేస్తున్నాడంట? ఆ ఇల్లులు కట్టిస్తున్నాడంట. ఎక్కడ కట్టిస్తున్నాడు? 10 గంబీలు పెట్టే కాడ 5 గంబీలు పెడుతున్నాడంట. ఎన్ని బాండ్లు ఇసుక వేస్తే ఎన్ని సిమెంట్లు వేయాల? దాంట్లో శీర్షంగా వేస్తుందంట. అంటే సరిగా సిమెంట్ కలపకుండా, మన భాషలో చెప్పాలని ఉదరాబదర చేస్తుందంట. చిన్నంగా ఆ తలుపు 10,000 రూపాయల తలుపు వచ్చేసి 5,000 తీసుకొచ్చి పెడుతుందంట. కిటికీలు 5,000 తెచ్చే 2,000 తీసుకొచ్చి పెడుతుందంట. అంత షోకే, చూడటానికి అందం ఉంది కంటే ఆ బిల్డింగ్ ఏదంతా కూడా సరిలేదు. త్వరగా కట్టించేసి తాళం తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చిందంట. ఇదిగయ్యా, నేను వదిలిపెట్టమని. ఆయన అన్నాడంట, ఇల్లు ఎవరికి కాదు, నీకు రారా అన్నాడంట. ఇల్లు నాకు ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినావు నువ్వు, నీకు నేను ఏం చెల్లించాను, అందుకని ఆ ఇల్లు నీకేరా కట్టించింది అన్నట్ట. అప్పుడు నెత్తి పడుకొని నేర్చిందంట. చూడండి, నమ్మకం అనేది కావాలా? నమ్మకం అనేది ఎంతో కావాలి. నమ్మకమైన వానికి అనేకమైన ఫలితాలను మనము చూడగలుగుతాం.